సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. పెరుసు ఇది తమిళ్ టైటిల్, పెద్ద ఇది తెలుగు టైటిల్. సో రీసెంట్గా ఈ నెల మార్చి 14వ తేదీన ఈ సినిమా తమిళ్లో పెరుసు అనే టైటిల్తో థియేటర్లో రిలీజ్ అయింది మామ. కానీ ఈ సినిమా మనకు తెలుగులో పెద్ద అనే టైటిల్ కదా, మరి తెలుగులో అయితే ఈ సినిమా రిలీజ్ చేయలేదు. సో రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. మొత్తానికి ఈ సినిమా మార్చి 14వ తేదీన థియేటర్ రిలీజ్ అయింది కదా. పబ్లిక్ ట్యాగ్తో సినిమా సూపర్ హిట్ దూసుకోబోతుంది మామ. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుంది. అండ్ ఇలాంటి సినిమా నా లైఫ్లో నేను చూడలేదు మామ, మీరు కూడా చూస్తుండ్రు. అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ వచ్చిన ఏ సర్టిఫికేట్ అంటే అడల్ట్ కంటెంట్తో వచ్చిన సినిమా ఈ పెరుసు. ఇక సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మామ. ఒక పెద్ద ఆయన ఒక టీవీ చూస్తూ చనిపోతాడు. ఇక రిలేషన్స్ అందరూ చెప్పాలా, కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో దానివల్ల అది రిలేషన్స్ కానీ ఎవరైనా బయట వ్యక్తి ఆ పెద్ద ఆయన చూస్తే మొత్తం ఇంటి పరుగు పోతుంది అనమాట. అదేంటి అనేది మీరు సినిమాలో చూస్తారు. సో దాన్ని కప్పిపుచ్చడానికి ఆ విషయం బయట వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసే విషయం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ మామ. నెక్స్ట్ లెవెల్ అంతే. నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఉంది, ఇలాంటి అడల్ట్ కంటెంట్తో వచ్చిన సినిమాల్లో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు మామ. సో వాళ్ళ డేరింగ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది, అరే ఏంట్రా ఈ సినిమాలు ఏంటి లేడీస్ యాక్ట్ చేశారని మీకు అనిపిస్తుంది అనమాట. అలాంటి కంటెంట్ వచ్చిన సినిమానే ఈ పెరుసు పెద్ద మామ. మీకైతే రికమెండ్ చేస్తున్నా, ఈ సినిమా సింగిల్గా మాత్రమే చూడండి. మీ ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. ఒకవేళ మీరు ఈ సినిమా థియేటర్లో తెలుగులో రిలీజ్ చేస్తే తొందరలో రిలీజ్ అవుతుంది. థియేటర్లో చూడాలనుకుంటే ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్తో చూడండి, తర్వాత మీ ఫ్రెండ్స్తో చూడండి. కానీ మీ ఫాదర్ అండ్ మదర్, మీ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళి సినిమా చూస్తే మాత్రం మీరు బుక్ అయిపోతారు. అదేవిధంగా మీ సిస్టర్ కానీ చిన్నపిల్లలను కూడా ఈ సినిమాకి తీసుకెళ్ళకండి. ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి. చూస్తే మీ వైఫ్తో చూడండి, లేకపోతే ఫ్రెండ్స్తో చూడండి. కానీ లేడీస్తో కానీ ఫాదర్ అండ్ మదర్తో కానీ సిస్టర్తో కానీ పిల్లలతో కానీ చూస్తే మాత్రం మీ పరుగు పోతుంది. అలాంటి కంటెంట్తో వచ్చిన సినిమానే ఈ పెరుసు. అండ్ ఇది ఒక అడల్ట్ కంటెంట్. అదేవిధంగా సినిమాలు ఎక్కువ డబుల్ మీనింగ్ ఉన్నాయన్నమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు, అది మ్యాటర్ మామ. నాన్ స్టాప్ ఫన్ మామ. మీకు స్టోరీ ఏం రివీల్ చేయలేదు. సో రివీల్ చేస్తే అది మెయిన్ అదే పాయింట్ అనమాట. సో అది రివీల్ చేస్తే మీకు అంత క్యూరియాసిటీ ఉండదు. సో అందుకే నేను రివీల్ చేయదలుచుకోలేదు. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు మామ. ఫన్ జనరేట్ చేశారు, అందరూ ఫన్ జనరేట్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరు అస్సలు తగ్గట్లే యాక్టింగ్లో మాత్రం సినిమాలో.